హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో మనం మెజర్మెంట్ టేప్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. సో ఈ టేప్ వచ్చేసి దీన్ని మెజర్మెంట్ టేప్ అంటారు. సో టేప్స్లో కూడా రకాలు ఉంటాయి, బట్ మనం ఈ మెజర్మెంట్ టేప్ అనేది క్లాస్ ఈరోజు ఏంటి, ఎలా కొలుస్తారు, ఇందులో ఏమేమి ఉంటాయి, ఎలా మెజర్ చేయాలి, ఏమేమి మెజర్ చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వచ్చేసేయండి. ముందుగా మీరు ఒక బుక్, ఒక పెన్ను తీసుకొని రెడీగా ఉండండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోండి. మళ్ళీ ఎందుకంటే చెప్పిన తర్వాత మళ్ళీ మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు మీ చేతితో నోట్ చేసుకుంటే గుర్తుండిపోతుంది. సో అందుకని చెప్పేసి బుక్, పెన్ను రెడీగా పెట్టుకొని ఉండండి. సో ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాము క్లాస్. వచ్చేసేయండి. సో ఇప్పుడు మొత్తం మెజర్మెంట్ టేప్ అంటే ఎంత ఉంటుంది లెంత్ అనేది తెలుసుకుందాము. సో ఈ టైలరింగ్ మెజర్మెంట్ టేప్ అంటారండి యాక్చువల్గా దీన్ని. మెజర్మెంట్ టేప్ అనేది ఇల్లు స్థలాలు అవి కొలిసేది కూడా మెజర్మెంట్ టేప్ అంటారు. బట్ ఈ టేప్ని వచ్చేసి టైలరింగ్ మెజర్మెంట్ టేప్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఈ టేప్ పొడవు అనేది 1.5 మీటర్ ఉంటుందండి. ఏ టేప్ అయినా మార్కెట్లో దొరికేది టైలరింగ్ మెజర్మెంట్ టేప్ అనేది మనకి టోటల్ పొడవు 1.5 మీటర్ ఉంటుంది. సో ఈ 1.5 మీటర్లో కూడా సో చూడండి ఇలా పెద్ద పెద్ద అంకెలుగా కనిపిస్తున్నాయి కదా, దీన్ని ఇంచెస్ అంటారండి. ఇవి ఇంచెస్. సో ఇలా వెనక వైపు తిప్పగానే ఎల్లో కలర్లో చిన్న చిన్న అంకెలు దగ్గరగా కనిపిస్తున్నాయి కదా, వీటిని సెంటీమీటర్స్ అంటారు. సో ఇప్పుడు ఏంటంటే ఈ టేప్లో కొంచెం వెడల్పు ఉంది కదా, సో దీంట్లో వన్ సైడే సెంటీమీటర్స్, ఇంచెస్ రెండు కలిపి ఒకే ప్లేస్లో ఇచ్చారనమాట. చూడండి దూరంగా ఉన్నాయి కదా, 19, 20, 21, 22, 23 వీటిని ఇంచెస్ అంటారు. సో ఇప్పుడు చూడండి ఇక్కడ 50, 51, 52, 53, 54 అని దగ్గరగా ఉన్నాయి కదా, ఇవి సెంటీమీటర్స్ అంటారండి. సో ఇప్పుడు సెంటీమీటర్స్తో ఏం కొలుస్తారు, ఇంచెస్ ఏం కొలుస్తారు అనేది చూద్దాము. సో ఇంచెస్ ఎప్పుడు కూడా బాడీ మెజర్మెంట్స్ అనేది కొలుస్తారండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అనేది. ఇంచెస్ ఎప్పుడు కూడా మన బాడీ మెజర్మెంట్స్ టైలరింగ్ షాప్కి వెళ్ళగానే బాడీ మెజర్మెంట్స్ అనేవి ఇంచెస్లోనే తీస్తారు కంపల్సరీగా. సో సెంటీమీటర్స్ అనేది ఫ్యాబ్రిక్ మెజర్మెంట్కి యూజ్ చేస్తారండి. ఈ సెంటీమీటర్స్ చూసారా, ఇది ఏదైతే ఉందో 1 నుంచి ఇక్కడ మెటల్ ఉంది కదా, ఇక్కడ 1 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ 2 అని ఉంది కదా, ఈ మెటల్ ఉన్న ప్లేస్ 1 అనమాట. ఈ 1 నుంచి ఇలా కంటిన్యూస్గా చూడండి ఫుల్ లెంత్ 153 ఉంది. ఈ ఫుల్ లెంత్ 150 వరకు ఫుల్ లెంత్ అనేది 1.5 మీటర్ అండి. సో ఇది ఫుల్ టేప్ యొక్క మెజర్మెంట్ అనమాట, పొడవు. సో ఇప్పుడు ఇంచ్ అంటే ఎన్ని భాగాలు ఉంటుంది, ఇంచ్ అంటే ఏంటి, సెంటీమీటర్స్ అంటే ఏంటి, సెంటీమీటర్స్లో క్లాత్ని ఎన్ని సెంటీమీటర్స్ అయితే ఎంత అంటారు అనేది తెలుసుకుందాము. సో వచ్చేసేయండి. సో ఇప్పుడు నోట్ చేసుకోండి బుక్లోని. ఇక్కడ 1 నుంచి చూడండి 150, 1 నుంచి 150 సెంటీమీటర్స్ అయితే 1.5 మీటర్ క్లాత్. సో అలానే 1 నుంచి 100 చూడండి, 1 నుంచి ఈ 100 నెంబర్ ఉంది కదా, 100, ఇక్కడ ఈ 100 దగ్గరికి మీటరు. అలానే 1 నుంచి 25, 1 నుంచి 25 సెంటీమీటర్స్ అయితే 1/4 మీటర్ క్లాత్ అని అర్థం. ఇలా కొలుచుకోవాలి. ఒకసారి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు చూడండి, నేను ప్రాక్టికల్గా కొలిచి చూపిస్తున్నాను ఎలా మెజర్ చేస్తారు క్లాత్ అనేది సెంటీమీటర్స్ వైపు. సో ఇక్కడ నుంచి 1 దగ్గర పట్టుకున్నాను కదా, ఇక్కడ 25 దగ్గరికి 1/4 మీటర్ అండి. సో ఈ 1/4 మీటర్ దగ్గర నుంచి మళ్ళీ 50 దగ్గరికి పట్టుకుంటే 1/2 మీటర్ అనమాట. ఇక్కడ 1 నుంచి 50 దగ్గరికి పట్టుకుంటే 1/2 మీటర్ క్లాత్ అని లెక్క. ఈ 1 నుంచి 75 దగ్గరికి పట్టుకుంటే 30 మీటర్. 1 నుంచి 75 దగ్గరికి కొలుచుకుంటే 30 మీటర్. అలానే 1 నుంచి 100 దగ్గరికి చూడండి, ఇక్కడ కరెక్ట్గా 1 నుంచి 100 దగ్గరికి పట్టుకుంటే మనకి 1 మీటర్ క్లాత్ అని అర్థం అండి.
ఎప్పుడు కూడా సెంటీమీటర్స్ వైపే క్లాత్ అనేది కొలుస్తారండి మ్యాక్సిమము జనాలు ఎవరైనా సరే. సో అందుకని చెప్పేసి మీకు ఇలా కొలవడం ఎలాగా అనేది తర్వాత మీకు తెలియాలి కాబట్టి మెజర్మెంట్ చేసి మరి మీకు చూపిస్తున్నాము. 1 నుంచి 25కి ½ మీటరు, 1 నుంచి 50కి అర మీటరు, 1 నుంచి 75కి ముప్పావు మీటరు, 1 నుంచి 100కి మీటర్ అండి. మనం సాధారణంగా 80 సెంటీమీటర్ల బ్లౌజ్ పీసులు అనేవి చాలా వరకు వస్తాయండి. సో 1 నుంచి 80 సెంటీమీటర్స్ క్లాత్ అంటారు కదా, 80 పాయింట్లు అండి అంటారు, లేదా 80 సెంటీమీటర్లు అండి అంటారు. సో అలా అన్నప్పుడు ఏంటంటే 1 నుంచి 80. ఇది XL XXL వరకు సరిపోదండి, XL వాళ్ళ వరకు సరిపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైనా సరే మీటరు అంటే ఎంత, 1 నుంచి 100. సో అలానే 1 నుంచి 125 పాయింట్ల దగ్గరికి వచ్చేటప్పటికి మీటర్ పావు. ఇప్పుడు టాప్స్ ఏమైనా కుట్టాలనుకోండి 2 మీటర్స్ క్లాత్ పడుతుంది. అది ఎలా కొలుచుకోవాలి మేడం అనుకుంటే కనుక ఇలా కూడా కొలుచుకోవచ్చు. 1 నుంచి 100, మళ్ళీ 1 నుంచి 100 అలా కూడా కొలుచుకోవచ్చు. లేదా సో క్లాత్ మెజర్మెంట్ అనేది ఇలా చేయాలండి. సో అలానే ఇంచెస్ వైపు చూసుకుంటే కనుక చూడండి, ఇప్పుడు దూరంగా ఉన్నాయి కదా, ఇప్పుడు చూడండి ఇంచెస్ వైపు మనం తెలుసుకుందాము. సో ఇప్పుడు ఇలా డార్క్ లెటర్స్ ఉన్నాయి కదా బౌల్లో, ఇలా డార్క్ లెటర్స్ లెంత్ ఎక్కువగా డిస్టెన్స్ ఉన్నాయి కదా, ఇది ఇంచెస్ అంటారనమాట. ఇంచెస్లో ఒకటి చూడండి, ఇక్కడ నుంచి మెటల్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ ఒకటి దగ్గర ఫుల్గా లైన్ ఉంది చూడండి, ఇక్కడికి 1 ఇంచ్ లెక్క అనమాట. అలానే 2 దగ్గర ఫుల్గా ఉంది కదా అండి, ఇక్కడ 2 ఇంచీలు అని లెక్క. ఇక్కడ 3 దగ్గర గీత ఉంది కదా, 3 ఇంచులు. అలా ఎన్ని ఇంచెస్ ఉంటాయంటే చూడండి, మొత్తం 60 ఇంచెస్ ఉంటాయండి. మొత్తం టేప్ అంతా 60 ఇంచెస్ ఉంటాయి. సో మనకి ఇప్పుడు 1 మీటర్ ఇంచెస్లో ఎంత అంటే 39.537 అండి, 39.37 1 మీటర్ లెక్క. సో ఇప్పుడు 1 ఇంచులో ఎన్ని భాగాలు ఉంటాయి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఇక్కడ డయాగ్రామ్ వేసి చూపిస్తాను చూడండి. సో ఇది ఇంచెస్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్. ఒకటి పైన ఇలా 2 డాట్స్ పెడితేనే ఇంచ్ అని అర్థం అండి, లేదా నార్మల్గా 1 అని రాసి పెట్టేస్తే అది ఇంచ్ అనేది అర్థం రాదు. సో ఇక్కడ 2 ఇంచీలు, ఇక్కడ నుంచి ఈ లైన్ దగ్గర నుంచి ఈ లైన్కి 1 ఇంచ్, ఇక్కడి నుంచి మళ్ళీ ఈ లైన్ దగ్గరికి 2 ఇంచ్ పూర్తవుతుంది. సో ఇప్పుడు ఇంచులో ఎన్ని భాగాలు ఉన్నాయి అనేది చూద్దాం. మొత్తం 1 ఇంచులో 8 భాగాలు ఉంటాయండి, కానీ మనకి మెయిన్గా కావాల్సినవి 4 భాగాలండి. ఆ 4 భాగాలు కూడా ఎలా అనేది చెప్తాను చూడండి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8, ఈ 8 దగ్గరికి కరెక్ట్గా మనకి 1 ఇంచ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా అండి. సో ఇందులో 4 భాగాలు ఉంటాయి అనుకున్నాం కదా, 1 1/4 అంటే ½ ఇంచ్. ఇక్కడికి ½ ఇంచ్, ఇక్కడికి 1/2 అంటే ½ ఇంచ్. నెక్స్ట్ ఈ లైన్ ఉంది కదండి, 3/4 అంటే ½ ఇంచ్. ఇది ఏదైతే ఫుల్గా గీసి ఉందో పూర్తి అయిందో లైన్, అక్కడికి 1 ఇంచ్ అంటే 1 ఇంచి అని అర్థం. ఓకేనండి. ఇప్పుడు చూడండి, ½ ఇంచు, ½ ఇంచు, ½ ఇంచు, ఇంచు. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ, లేదంటే మన దగ్గర టైలరింగ్ షాప్కి మనం వెళ్ళినప్పుడు కానీ, లేదా మన దగ్గరికి కస్టమర్స్ వచ్చినప్పుడు కానీ కొంచెం పెంచండి, కొంచెం తగ్గించండి, లేదంటే 1 ఇంచు పెంచండి అని చెప్పినప్పుడు
ఎంత అనేది ఫస్ట్ మనకు తెలియాలండి. 1 ఇంచ్ అంటే ఎంత, అర ఇంచ్ అంటే ఎంత, పావు ఇంచ్ అంటే ఎంత, ముప్పావు ఇంచ్ అంటే ఎంత అనేది ఫస్ట్ మనకి తెలియాలి. అప్పుడు దాన్ని బట్టి వాళ్ళు చెప్పిన వెంటనే మనకి అర్థమవుతుంది అన్నమాట. ఓకే, కస్టమర్ ఇంత పెంచమన్నారు, ఇంత తగ్గించమన్నారు అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఈ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడైనా నోట్ చేసుకోండి బుక్లోని. నెక్స్ట్ అలానే 2 ఇంచు, 1 ఇంచు పూర్తి అయింది కదండి, 2 ఇంచు. అలానే దీన్ని మనం క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంచు అయింది కదా, ఇక్కడికి మళ్ళీ ఇంచుంపావు, ఇంచున్నర, ఇంచు ముప్పావు, 2 ఇంచీలు. సో అలాంటి ఇంచెస్ అనేవి ఈ టేప్లో, మీటర్న్నర టేప్లో కూడా 60 ఇంచీలు అనేవి ఉంటాయండి. 1 మీటర్ లెక్క వచ్చేసి 39.37 పాయింట్లు. సో ఇప్పుడు 1 ఇంచులో 4 భాగాలు అనేవి ఉన్నాయి కదా, పావు ఇంచు, అర ఇంచు, ముప్పావు ఇంచు, ఇంచు అనేది. ఇంకా చెప్పాలంటే ఇంకా 8 భాగాలు ఉంటాయండి. కానీ ఇప్పుడు మనకు అంత ఇన్డెప్త్ అవసరం లేదు. ఈ 4 భాగాల గురించి బాగా తెలుసుకొని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మన టైలరింగ్ వర్క్. సో అందుకని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా అర్థం కాలేదు అని అనిపిస్తే కనుక ఛానల్లో నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుందండి. ఒక చిన్న కమెంట్ రూపంలో కానీ లేకపోతే మెసేజ్ వాట్సాప్లో కానీ మీరు మెసేజ్ చేస్తే నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీలు చూసుకొని. సో ఈ క్లాస్ అనేది నోట్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దామండి. రేపు వచ్చేసి అసలు రేపు క్లాస్ ఏంటంటే మనం మీటర్స్లో క్లాత్ ఎలా కొలవాలి, ఎటువైపు నుంచి కొలిస్తే పొడవు పన్న అనేది వస్తుందనేది మీకు రేపు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాడీ మెజర్మెంట్స్ ఎలా తీయాలి, క్లాత్ మెజర్మెంట్ ఎలా చేయాలి అనేది రేపు క్లాస్లో మనం తెలుసుకుందాము. అప్పటికు ఈ క్లాస్ అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో స్క్రోల్ అవుతున్న నంబర్కి చిన్న వాట్సాప్ మెసేజ్ చేయండి. నేను వీలు చూసుకొని ఆ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఈ క్లాస్ మీకు అర్థమైతే కనుక మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయించి సపోర్ట్ చేయండి. సో మళ్ళీ రేపు క్లాస్లో మనం కలుద్దాము. రేపు క్లాస్ వచ్చేసి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, క్లాత్ మెజర్మెంట్ ఎలా చేయాలి అనేది రేపు క్లాస్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, బాయ్.